హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా సిబిఐటి లేదా సైకో టెస్ట్ సంబంధించినటువంటి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ యొక్క క్లాస్ 1 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ అనేది 2 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఏమో మనకు ఎన్ని టచ్ అవుతున్నాయని, రెండోది వచ్చేసరికి ఎన్ని హైడ్ అవుతున్నాయని. సో ఇక 2 మోడల్స్ అంటే ఈ యొక్క 2 క్లాసెస్లో మనకి ఒక డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు మొత్తం 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దాంట్లో మనం ఒక టెస్ట్ బ్యాటరీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మనకు 4 బ్యాటరీస్ ఉంటాయి. సో దిస్ ఈస్ బ్యాటరీ నెంబర్ యాక్చువల్లీ 3. సో కాకపోతే ఏంటంటే మనం ఈజీ నుంచి మోడరేట్ నుంచి హార్డ్ మోడల్స్కి అయితే వెళ్తున్నాం. ఓకే, సో ఇక డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ సంబంధించినటువంటి క్లాస్ 1 దట్ మీన్స్ టచ్ బ్రిక్ బేస్ పైన ఈ యొక్క డేటా అయితే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అసలు ఈ యొక్క మెజరింగ్ ఆఫ్ డెప్త్ పర్సెప్షన్ అంటే ఏంటిది, దీనికి సంబంధించి డేటా డిస్కస్ చేస్తే ఇక్కడ మనకు పైల్ ఆఫ్ బ్రిక్స్ అంటే కొన్ని బ్రిక్స్ యొక్క కుప్ప అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. వాటిలో మనకి ఏబిసి అనేటటువంటి లేబుల్స్ అయితే ఉంటాయి. ఏబిసిడిఈ అట్లా లేబుల్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్లాస్ 1 అంటే ఫస్ట్ మోడల్ కనుక తీసుకుంటే ఇక్కడ బ్రిక్స్ అనేవి ఎన్ని బ్రిక్స్తో టచ్ అవుతున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి డేటాని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో బేసికల్గా ఇక్కడ తీసుకున్నట్లయితే ఏబిసిడి ఇట్లా ఉంది కదా, ఏది దేంతో టచ్ అవుతుంది, ఏది కన్నా తీసుకుంటే ఇక్కడ డికి ఈకి టచ్ అవుతుంది కాబట్టి 2. అండ్ బి తీసుకుంటే ఇక్కడ మనకు డికి ఈకి సికి టచ్ అవుతుంది కాబట్టి 3. సి తీసుకున్నట్లయితే ఈ పక్కన ఉండేటటువంటి బి ఈ ఈ 3 టచ్ అవుతుంది కాబట్టి 3. డి తీసుకుంటే ఏ తోటి ఈ తోటి సి తోటి బి తోటి టచ్ అవుతుంది కాబట్టి 4. ఈ విధంగా మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోజు ఈ యొక్క క్లాస్లో మనం మొత్తం మీద 3 ఎక్సర్సైజ్లు అయితే డిస్కస్ చేయబోతున్నాం. 2 ఎక్సర్సైజ్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక ఎక్సర్సైజ్ మీకు అయితే ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒక్కొక్క ఎక్సర్సైజ్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకు మొత్తం 10 సబ్ పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఆ యొక్క 10 సబ్ పార్ట్స్లో ఈచ్ సబ్ పార్ట్లో మనకు 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా 10కి 10 మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద మనకి ఇక్కడ 5 మినిట్స్ టైంలో మనం 50 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ ఒక 5 బ్రిక్స్కి ఏబిసిడి అనేటటువంటి టేబుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆ యొక్క బ్రిక్కి ఎన్ని బ్రిక్స్ అనేవి టచ్ అవుతున్నాయి అనేది మనం అయితే కౌంట్ చేసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మొత్తం మీద మనం ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్లో 50 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో టైమింగ్ వచ్చేసరికి 5 మినిట్స్. ఓకే, ఫస్ట్ సబ్ పార్ట్ 1. సో ఇక్కడ తీసుకున్నట్లయితే హౌ మెనీ బ్రిక్స్ ఇట్ టచెస్. సో ఏ కనుక తీసుకుంటే ఎన్ని టచ్ అయింది. సో ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 ఇదంతా 3 4 5 6 అండ్ ఇక్కడ బి వచ్చరికి 7. ఎన్ని 7. ఓకే, అండ్ నెక్స్ట్ బి తీసుకుంటే బి ఎన్నిటికి టచ్ అవుతుంది చెప్పండి. 1 2 3 4 5. బి ఎన్నిటికలతో టచ్ అవుతుంది 5 ఇటుకలు అంటే 5 బ్రిక్స్తో కాంటాక్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ సి తీసుకుంటే ఇక్కడ 1 2 3 4 కింద 5 ఈ పక్కన 6 ఇటుకలతో కాంటాక్ట్ ఉంది అంటే 6 బ్రిక్స్ తోటి ఇది కాంటాక్ట్ సర్ఫేస్ అనేది టచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే డి ఇక్కడ ఉంది 1 2 అండ్ కిందంగా 3 అండ్ ఇది తగులుతుంది 4, ఇది వచ్చేసరికి 5. అండ్ నెక్స్ట్ మనకు మిగిలింది ఈ తీసుకుంటే డి బి ఏ సి 4. అయిపోయింది, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఈ 5 క్వశ్చన్స్ ఎంత టైంలో సాల్వ్ చేయాలి, 30 సెకండ్స్లో సాల్వ్ చేయాలి మనం. ఎందుకంటే ఈ 2 కలిపి మనకు 1 మినిట్ అట్లా మనకు 10 క్వశ్చన్స్ కదా మొత్తం 50కి. సో 5 మినిట్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ సబ్ పార్ట్ 2. ఇక్కడ చూడండి ఏ తీసుకుంటే 1 2 ఇక్కడ కార్నర్లో టచ్ అవ్వట్లేదు. ఓకేనా, కార్నర్లో ఉన్నది కౌంట్ చేయదు. ఇక్కడ ఉంది కదా దీనికి పాయింట్ టచ్ కాదు, ఇక్కడ సర్ఫేస్ కాంటాక్ట్ ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ బి తీసుకుంటే డి తోటి దీనితోటి అంటే 2. అండ్ నెక్స్ట్ అడిగింది ఏంది సి తీసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే 2. అండ్ నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2. అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ సబ్ పార్ట్ 3. సో ఇది చూడండి ఇందులో ఎన్ని బ్రిక్స్ అనేవి టచ్ అవుతున్నాయి ఒక్కొక్క దానికి. సో ఏ తీసుకుంటే 1 2 3 4 5. ఓకే, అండ్ ఇక్కడ ఇది కూడా టచ్ అవుతుంది 6, ఇది 1 7. ఎన్ని 7. మనం ఏం చేస్తామంటే ఈ లాస్ట్ వదిలేస్తాం, దానివల్ల మన మార్క్స్ మిస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ ఇక్కడ సి చూడండి 1 2 3 4. ఓకే, ఎన్ని టచ్ అవుతున్నాయి సికి 4. అండ్ నెక్స్ట్ డి తీసుకుంటే 1 2 3 ఇక్కడ 1 4. అవునా. అండ్ నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 3 అండ్ ఇంకేమైనా టచ్ అవుతున్నాయా, అండ్ ఇది కూడా టచ్ అవుతుందిగా 4. ఎస్. సో మనకి ఇక్కడ కనిపించలేదు కదా అనుకుంటా, కానీ ఇది ఇంత లాంగ్ ఉంటుంది. బి ఎంత పొడవు ఉందో ఈ కూడా అంతే పొడవు ఉంటుంది కాబట్టి 7 5 4 4 4. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూడండి సబ్ పార్ట్ 4లో కన్నా తీసుకుంటే ఈ యొక్క బ్రిక్ సెట్లో ఏది దేనికి ఎన్ని టచ్ అవుతుంది. సో ఏ తీసుకుంటే
1 2 3 4 అవునా. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 అండ్ ఈ కింద ఉన్నది ఇది 4. నెక్స్ట్ సి 1 2 3 అండ్ కిందిది ఈ కూడా ఉంది కదా 4. నెక్స్ట్ వచ్చేసరికి డి ఇది 1 ఇది 2. నెక్స్ట్ ఈ 1 2 3 4 4తో టచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అయితే టచ్ బేస్ పైన కాన్సెప్ట్ అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ పార్ట్ 5. సో 5లో చూడండి ఏ 1 2 నెక్స్ట్ ఇది 3 4 5 6 ఎన్ని ఉన్నాయి మొత్తం 6తో కాంటాక్ట్లో ఉంది. ఓన్లీ మన విజువలైజేషన్ మన యొక్క ఇమాజినేషన్ దాన్ని ఎట్లా అరేంజ్ చేసారు అనేది మనం ఊహించుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 అండ్ కింద సర్ఫేస్ 3 అండ్ 4 5 6 7 అవునా 8తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ డి తీసుకుంటే 1 2 3 4 ఈ కిందిది ఇది 5తో కాంటాక్ట్ ఉంది. నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 3 4 5. ఓకే ఈ విధంగా మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ పార్ట్ నెంబర్ 6. సో చూడండి దీంట్లో ఏ ఆన్సర్స్ అవుతున్నాయి. నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే స్పీడప్ అయితే రావడం జరుగుతుంది. ఓకే సబ్ పార్ట్ 6. సో హౌ మెనీ బ్రిక్స్ ఇట్ టచెస్. సబ్ పార్ట్ 6. సో ఇక్కడ ఏ ఎన్నిటితో టచ్ అవుతుంది. సో ఏ చూడండి ఇక్కడ సితో టచ్ అవుతుంది. దీంతో 2 3 4 5 6 అవునా. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 ఇదంతా ఒకటే బ్రిక్. ఇదంతా కూడా ఒకటే బ్రిక్. నెక్స్ట్ సి. సో సి చూడండి ఇది 1 ఇది 2. నెక్స్ట్ డి చూడండి ఇది 1 ఇది 2 డి కూడా 2. నెక్స్ట్ ఈ చూడండి 1 2 3 అండ్ ఇది 1 4. ఓకే నెక్స్ట్ సబ్ పార్ట్ 7. సో 7 ఇమేజ్ కనుక తీసుకుంటే 7th చూడండి ఏ ఎన్ని ఉన్నాయి కాంటాక్ట్లో 1 2 3 4. నెక్స్ట్ బి 1 2 3 4 5 6 7. నెక్స్ట్ సి చూడండి 1 2 ఓకే 2 సైడ్లు అండ్ 3 4 5. నెక్స్ట్ డి చూడండి సేమ్ సి ఎట్లా ఉందో డి కూడా అంతే ఉంది ఇది కూడా 5. నెక్స్ట్ మనకు ఈ ఒకటే ఉంది ఈ చూడండి 1 2 నెక్స్ట్ 3 4 5 6. ఓకే నెక్స్ట్ 8 పార్ట్ 8. ఇక్కడ ఏ చూడండి 1 2 3 4. నెక్స్ట్ బి 1 2 3 4 5 6 6తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ సి 1 2. నెక్స్ట్ డి తీసుకుంటే 1 2 3 4 5 5తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ ఇది చూడండి ఈ చూస్తే ఎన్నితో కాంటాక్ట్లో ఉంది ఈ చూడండి 1 2 3 4 5. ఓకే సో ఈ విధంగా మనకైతే ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా చేస్తున్నా కొద్దీ ప్రాక్టీస్ అయితే అవుతుంది. దానివల్ల స్పీడ్ కూడా పెరుగుతుంది. ఏ చూడండి 1 2 3 4 అండ్ ఇక్కడ ఇది 1 5. నెక్స్ట్ బి ఎంత అవుతుంది 1 2 నెక్స్ట్ ఈ తగులుతలేదు 3 4 5 ఇది కూడా 5తో కాంటాక్ట్లో ఉంది. ఈ పైన ఉంది పైన ఉన్నది బీకి తగలట్లేదు. పాయింట్ కాంటాక్ట్ లేదా ఇట్లా లైన్ కాంటాక్ట్ ఉండదు సర్ఫేస్ కాంటాక్ట్గా టచ్లో ఉండాలి. ఓకే నెక్స్ట్ సి తీసుకుంటే 1 2. నెక్స్ట్ డి 1 2 3 ఇది 4 ఇది 5. నెక్స్ట్ ఈ ఎన్నిట్లో ఉంది ఈ రెండింటితో కాంటాక్ట్లో ఉంది సో 2. ఓకే నెక్స్ట్ పార్ట్ 10. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ 1. సో దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయి ఏ తీసుకుంటే 1 2 3. బి తీసుకుంటే 1 2 3 4 5. నెక్స్ట్ సి చూడండి సి ఎన్నిటితో కాంటాక్ట్లో ఉంది 1 2 3 అండ్ ఇక్కడ 4 ఇది 5.
నెక్స్ట్ డి చూడండి 1 2 3 4. నెక్స్ట్ ఈ 1 2 3 4 5 అండ్ సి సంబంధించిన 6 మొత్తం మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎంత టైంలో సాల్వ్ చేయాలి? 5 minutesలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి డేటా ఇప్పుడు మనం ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ బ్రిక్స్ టెస్ట్ సంబంధించినటువంటి సెట్ 2 లేదా ఎక్సర్సైజ్ 2. సేమ్ ఇదే మోడల్లో మనకైతే 5 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం 50 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా, ఇంకో 50 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాము. ఆ తర్వాత మీకు ఇంకో 50 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చాలా ఫాస్ట్గా ఉండాలి, చాలా చాలా యాక్యురేట్గా ఉండాలి. మీరు ఎంత ఫాస్ట్గా ఎంత యాక్యురేట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారో, ఇమాజినేషన్ పవర్ ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ ఫోకస్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఒకటి చూసుకుంటా అంటే హారిజంటల్తో పాటు మనం ఈ సైడ్ కూడా చూసుకోవాలి, అంటే ఆల్ సైడ్స్ మనం కవర్ చేసేయాలి. 3Dలో మనం ఊహించుకోవాలి ఆ యొక్క ఇమేజ్ని. 3Dలో మనం ఊహించుకుంటేనే వర్కౌట్ అయితే చేయగలము. అట్లయితే మనకైతే మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో పార్ట్ 1 చూడండి. ఇక్కడ ఏబిసిడి సంబంధించి ఏ చూడండి 1 2తో కాంటాక్ట్ ఉంది, 3 4 5 6. అవునా? నెక్స్ట్ బి చూడండి 1 2 3 అండ్ ఇది 4తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ సి చూడండి, సి ఎన్నిటితో కాంటాక్ట్లో ఉంది? 1 2 3 అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉందిగా 4 3 4. ఎస్. సో డి చూడండి, డి ఎన్నిటితో కాంటాక్ట్లో ఉంది? ఇక్కడ 1 2 3 4 5. ఆరు 7. సో 7తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ ఈ 1 2 3 కింద తీసుకుంటే 4, ఇటు తీసుకుంటే 5, ఇటు 6 ఇటుతో కాంటాక్ట్లో ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి అండ్ ఎక్సర్సైజ్ 2కి వచ్చేసరికి కొద్దిగా మనకేమవుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఓకే, సో డిజైన్లో కొద్దిగా వేరియేషన్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి సబ్ పార్ట్ 2. సో ఇది మనం స్పీడ్గా చేసేద్దాము. సో అడిగింది ఏ తీసుకుంటే దీంతో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ దీంతో అంటే 4. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 4 5 6 7. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 4. నెక్స్ట్ డి 1 2 3 4 5 6. 6తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 3 4 5. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా విత్ ఇన్ 1 minute. ప్రతి స్లైడ్ కూడా మనకు ప్రతి పేజ్ కూడా మనం 1 minute సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సబ్ పార్ట్ 3. సో ఇక్కడ చూడండి ఏ 1 2 అండ్ ఇది లెంత్ మొత్తం ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 3 నెక్స్ట్ ఇక్కడ 1 4. ఎందుకంటే ఇక్కడ అంటే ఈ పార్ట్ ఈ ఉంది కదా, ఈ పార్ట్ దానికి టచ్ అవుతుంది, ఇక్కడ పార్ట్ కాదు ఆ లైన్లో. నెక్స్ట్ బి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 2 3 ఇది 4. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 అండ్ ఈ పక్కన ఉండేది 4. ఎందుకంటే ఈ అవతల పక్క కూడా ఇంకోటి ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ ఇది ఎట్లా ఉందో అటు కూడా అట్నే ఉంటుంది కదా, ఇది అవతల సైడ్ కాంటాక్ట్లో. నెక్స్ట్ డి 1 2 3 డి వచ్చేసరికి 3. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆలోచించండి, ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కిందంగా 1 ఇది 2 సైడ్ నుంచి 3 4 5 6 7. సో 7 టచ్ అవుతుంది. ఓకే, సో మొత్తం 7 టచ్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 4. మొత్తం ఇమాజినేషన్ మనం 3Dలో ఊహించుకోవాలి, దానికి తగ్గట్టు మనం అయితే ఆన్సర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ 1 2 3 అన్ని కూడా మొత్తం ఇట్లనే వచ్చినాయి, మధ్యలో కట్టులు లేవు కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇది 3. బి తీసుకుంటే 1 2 3. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 మాత్రమే టచ్ అయి ఉన్నాయి. డి తీసుకుంటే ఇది 1. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే 1 2 3 4 5. ఓకే, సో ఇట్లాంటి సింపుల్గా ఆన్సర్ అయిపోతాయి. ఈ మధ్యలో కట్లు ఇట్లా వచ్చినప్పుడే మనకు టైం ఎక్కువ పోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా మొత్తం కట్లు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పార్ట్ 5. సో దీంట్లో ఏ ఎన్నిటితో టచ్ అవుతుంది? 1 2 3 4 కింద 1
5. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 4 5 6 ఆరిటితోటి. సి తీసుకుంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ డి తీసుకుంటే డి ఎంత అవుతుంది చెప్పండి? 1 2 3 4. ఈ ఆలోచించండి, ఇక్కడ ఉంది ఈ 1 2 3 4 5 6. నెక్స్ట్ పార్ట్ 6. సో ఇది చూడండి, ఏ ఎంత అవుతుంది? 1 2 ఇది ఇక్కడ 3 అండ్ ఇది 4 5 6. 6. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 4. ఏమైనా టచ్ అవుతున్నాయా? లేదు. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 4. ఎందుకంటే దీంట్లో మధ్యలో కట్ లేదు, మొత్తం స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి ఇంకో పీస్ లేదు. నెక్స్ట్ డి తీసుకుంటే 1 2 3 4. నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 3 ఇక్కడ ఉండేది ఇది 4. ఓకే. నెక్స్ట్ పార్ట్ 7 అండ్ పార్ట్ 8. సో ఏదైనా సరే 1 minute మీరు సాల్వ్ చేసేటట్టు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఏ 1 2 3 4 5 6. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 3 4. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 అండ్ డి తీసుకుంటే 1 2 3. నెక్స్ట్ ఈ 1 2 3 4. ఓకే 4. నెక్స్ట్ పార్ట్ 8. సో పార్ట్ 8 కన్నా తీసుకుంటే ఇక్కడ చూడండి ఏబిసిడిఈ. సో ఏది ఆన్సర్ అవుతుంది చూడండి? ఏ 1 2 3 4 5. 5 పార్ట్స్తో కాంటాక్ట్ ఉంటే బి వచ్చేసరికి సేమ్, ఇక్కడ ఇది 1 ఇది 2 3 4 పార్ట్లతో కాంటాక్ట్ అయింది. అక్కడ మనకు కనిపించట్లేదు కంటే ఈ సైడ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ సి. సో సి తీసుకున్నట్లయితే 1 2 ఈ రెండింటితోటి. నెక్స్ట్ డి 1 2 3 అండ్ ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది 4, ఇక్కడ ఒకటి 5. నెక్స్ట్ ఈ పార్ట్ 8 ఈ సి డి ఏ 4 అండ్ పార్ట్ 9. సో ఇక్కడ చూడండి ఏబిసిడిఈ. సో ఏది ఎన్ని బ్రిక్స్కి టచ్ అవుతుంది? సో ఏ తీసుకుంటే 1 కార్నర్స్ వదిలేసుకోవాలి 2 అండ్ ఇది 3 అండ్ దీంతో పాటు ఈ డైరెక్షన్లో తీసుకుంటే ఇది 4. సో ఎన్ని 4తో కాంటాక్ట్లో ఉంది. ఓకే. నెక్స్ట్ బి తీసుకుంటే ఇక్కడ మాత్రమే కాంటాక్ట్లో ఉంది. సి తీసుకుంటే ఇది ఒకటి మాత్రమే కాంటాక్ట్లో ఉంది 2. నెక్స్ట్ డి ఇది మాత్రం కాంటాక్ట్లో ఉంది, ఇది కాంటాక్ట్ లేదు. నెక్స్ట్ ఈ తీసుకుంటే 1 2 3 నెక్స్ట్ ఇది కూడా ఉంది కదా 4. ఓకే. అండ్ లాస్ట్ సబ్ పార్ట్ 10. సో దీంట్లో తీసుకుంటే ఏ తీసుకుంటే 1 2 3 4 4తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ బి తీసుకుంటే 1 2 రెండింటితో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ సి తీసుకుంటే 1 2 3 4 5 6 7 7తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ డి తీసుకుంటే డి 1 2 3 4 5 ఈ కింద వచ్చేసరికి 6తో కాంటాక్ట్లో ఉంది. నెక్స్ట్ ఈ 1 2 అండ్ ఇది కూడా టచ్ ఉంది 3 4 5. ఓకే. సో ఈ విధంగా మనకు ఎక్సర్సైజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ప్రాక్టీస్ సెట్. సో ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైమర్ స్టార్ట్ అవుతుంది 5 minutes. ఈచ్ క్వశ్చన్కి 6 seconds మీకైతే టైం అయితే ఉంటుంది. మీరు రాసుకోవాలి, మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఇదే వీడియో లాస్ట్లో మీకు ఆన్సర్స్ కూడా రివీల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్స్. ఓకే, సో ఇక ఆన్సర్స్ మీకు ఇక్కడ ఐడియా ఉంది. ఫస్ట్ దానికి సంబంధించి ABCDE, సెకండ్ దానికి సంబంధించి అంటే ABCDE, థర్డ్ దానికి సంబంధించి, ఫోర్త్ దానికి సంబంధించి, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అండ్ 10th. ఈ విధంగా మీకైతే ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క పార్ట్ 2 అయినటువంటి మన యొక్క హిడెన్ సంబంధించినటువంటి డేటాని అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ ఎప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసిన ఆశిస్తూ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.